Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. మీ స్ట్రగుల్ కానీ మీ కాన్ఫిడెన్స్ కానీ వేరే లెవెల్ ఉందండి. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డది మీకు మీ ఫేస్ లో కానీ మీ మాటల్లో కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు మీ ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఎలా ఉంటదండి? అంటే యాక్చువల్ గా పుట్టడం పేదరికం, మనకి ఎవరు లేరు. మళ్ళీ డౌన్ టు ఎర్త్, అసలు ఏ బ్యాక్ బోన్ కానీ ఎవ్వరు లేరు మనకి. ఎర్ర బస్ ఎక్కి దిగా ఏది ప్యాట్నీలో బస్సులు అన్ని చూసేసి నేను షాక్ అయిపోయినా. ఏంది ఇది హైదరాబాద్ అంటే అప్పటి వరకు ఒక పల్లెటూరుకి అట్రాక్ట్ అయిపోయాను. ఒక 22 ఇయర్స్ పల్లెటూరులో ఉండి ఆ జర్నీ వేరు, ఇంకా వేరే దగ్గర పోతే ఉండలేము మనం. అట్లాంటిది నేను ఓన్లీ కథ రాసుకొని వచ్చి అలా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు 18 సంవత్సరాలు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ 12 సంవత్సరాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. 18 సంవత్సరాలు అయినా కూడా సినిమా ఫీల్డ్ లో ఇంకా పెద్ద డైరెక్టర్ కాలేకపోతున్నాం అంటే బికాజ్ ఏంటంటే స్ట్రగుల్స్ ఇక్కడ. అంటే నమ్మలేరు ఎవడు. అంటే ఇప్పుడు కథ రాసుకొని పోతే ఆ కథ వినే వాళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో. అంటే వాడు ఇప్పుడురా రేపురా అట్లా. ఇప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ అవుతున్నా. ఒక ప్రొడ్యూసర్ టైం ఇస్తాడు, ఇచ్చి ఫోన్లు చేసిన కొద్దీ ఒక 4 నెలలు పట్టవచ్చు, 5 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. మళ్ళీ మధ్యలో సింపుల్ గా సారీ బాస్ అంట. ఆయన వాళ్ళకి మన కష్టం తెలియదు, మనం ఎక్కడి నుండి వచ్చాం, మన బాధలు తెలియదు. ఇప్పటికి నాకు 2 పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ పాల ప్యాకెట్ లేని రోజులు గడుపుతున్నామా అంటే. కానీ నా కాన్ఫిడెంట్ ఏంటంటే వన్ డే వచ్చిన రోజు ఇవన్నిటికి సమాధానం. కానీ అలా అని చెప్పి వదిలేసిపోతే ఏం చేయలేము మనం. ఎందుకంటే నా తానే టాలెంట్ ఉన్నాం, నేను ఎందుకు భయపడాలి, బాధపడాలి. నన్ను గుర్తించేవాడు కావాలి, వాడికి నేను ప్లస్ అవుతా అనేది నేను బలంగా నమ్ముతా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికి కూడా అదే చెప్పేది. ఒకటి ఏంటంటే చాలా మంది నా ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు మనం తట్టుకోలేమని. కానీ నేను తట్టుకున్నా. కానీ నేను చెప్పినట్టు కూడా 100% ఇంకో పెద్ద సినిమా చేస్తా, చేయాలి. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగిటివ్ థింకింగ్ ఆలోచన రావద్దు. అప్పుడే మనం జీవితంలో పైకి ఎదగలుగుతాం, ఏ ఫీల్డ్ అయినా సరే. అది అదే చాలా మంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు, అది చేసుకుంటా ఉన్నారు. ఒకటే జన్మ, అది మళ్ళీ చనిపోతే లేదు ఇక. దాన్ని మనం నిజంగా ఎందుకు, ఎక్కడ ప్రాబ్లం, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని అప్పులా ఏదన్నా కానీ చాలా చూస్తున్నాం. ఇప్పుడు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇప్పుడు చావాలో ఒక్కొక్కరు పిల్లలను చంపడం అదంతా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తా ఉంటది. వాళ్ళకి ఎలా చెప్పాలి, మనం చెప్తే వినేవాళ్ళు కాదు. నేను అందుకే ఇప్పుడు మీ ప్రోగ్రామ్, ఈ ఇంటర్వ్యూలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది చావద్దు అసలు, మనం ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలంతే. చేస్తే ఓ రోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. అదే అండి. అంటే నాకు మీరు చెప్తున్న ప్రతి మాటతో నేను ఏకీభవిస్తా. ఎందుకంటే 18 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అంటే చిన్నది కాదు అది. ఒక్క రోజు ఉండో 2 రోజులు ఉండో పోయేది కాదు అది. 18 ఇయర్స్ స్ట్రగుల్ పడుతూ కూడా మీరు ఇంకొక సంవత్సరంలో నేను గట్టి హిట్తో వస్తాం ముందు అంటే అది సినిమా మీకెంత ఇంపార్టెంట్, లేకపోతే మీ లైఫ్లో సినిమా ఫ్యామిలీతో పాటు అది ఎంత పార్ట్ అయిపోయింది అని అర్థం అవుతుంది. అండ్ ఐ విష్ అండి, నా హోల్ హార్ట్ తో చెప్తున్నా, మీకు కంపల్సరీ మీరు ఏదైతే మీరు విష్ చేశారో అది కంపల్సరీ మీకు రావాలి. మీ కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతుంటే నాకు బాధేస్తుంది. అంటే ఎవరమైనా అంతే అండి. సక్సెస్ ఆనంద బాష్పాలు అంటారు. ఒక రోజు వచ్చిన రోజు నాకు ఏడవాలని ఉంది. ఇప్పుడు మనం దాంట్లో నాని జెర్సీలో నాని ట్రైన్ దగ్గర పోయి అరవాలనిపిస్తుంది చూడండి. నేను మంచి కథలు రాసుకుంటాం మేడం, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మన బర్త్ తెలవాలంటే ఫస్ట్ మీరు వినాలి, అక్కడి వరకు కూడా రానియట్లేదు. సో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు కొత్తగా వస్తారు సంపాదించుకొని, చాలా కోట్లు మన పురుషోత్తముడు అని సినిమా వచ్చింది, వాళ్ళు 13 కోట్లు సినిమా చేశారు, వాళ్ళకి వచ్చింది 6 లక్షలు. వాళ్ళు నెక్స్ట్ సినిమా ఏమంటే ఏం చేస్తారు ఇక. అది ఏదైనా ఎవ్వరమైనా ఫస్ట్ డైరెక్టర్ అనేవాడు కరెక్ట్ ప్రొడ్యూసర్ కాపాడే విధంగానే ఉండాలి. నేను ఈ చిన్న సినిమా అయినా నేను ఇచ్చిన అవుట్పుట్ నాట్ బ్యాడ్, నేను బాగా చేసినానే ఫీల్ అవుతున్నా. అదే అంటున్నా. అందుకే ప్రొడ్యూసర్లు కూడా ఫస్ట్ సినిమా మీద అవగాహన లేకుండా వచ్చేసి పెట్టేసి సినిమా ఫీల్డ్ వేస్ట్ అని చెప్పేసి, అది కాదు అసలు, తప్పు మీరు చేస్తారు. ఇప్పుడు సినిమా మీద మీకు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం మేడం, నేను కథ చెప్పేటప్పుడు మీకు కూడా సినిమా మీద అవగాహన ఉండాలి కదా. అది ఉండాలంటే ఏం చేయాలి, మీరు శుక్రవారం ఏదైనా సినిమా రిలీజ్ అయినా సినిమాలు చూస్తుంటే దాని డెప్త్ తెలుస్తుంది, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి. ప్రేమల్ లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, మలయాళం సినిమాలు ఇట్లా అవుతున్నాయి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఏం చేస్తారు,
ఇప్పుడు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పుకున్న మొన్న మన విశ్వక్సేన్ సినిమా లైలా. లైలా అంటారు బావ అది. అంటే చెప్పొచ్చో చెప్పరా నాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే 25 కోట్లు ఏంది అది. అంటే కథలు వినకుండా హీరో 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 హీరో. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు పాపం, తను ఎక్కడో జాబ్ చేసి ఆస్ట్రేలియా జాబ్ చేసి వచ్చాడు, తిరిగాడు, కేడి అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. కానీ తనకు కొంచెమన్నా సర్కిల్ ఉంది, ఆయనకే ఎవడు ఇవ్వలేదు సినిమా. అట్లాంటి టైంలో వాళ్ళు ఒక ల్యాండ్ అమ్మి ఆ డబ్బులు పెట్టుకొని ఒక 2 years కష్టపడి సినిమా చేశారు అర్జున్ రెడ్డి. అప్పుడు ఈయన ఈ రోజు ఇట్టు కొట్టిన తర్వాత ఇప్పుడు లైన్ కట్టిరు మాతో సినిమా ఏమాతో, తను పోయి ఇందులో బాలీవుడ్ లో పడ్డాడు. అంటే ఏదైనా సక్సెస్ ఎప్పుడైనా గుర్తించేవాడు కావాలి ఎవరికైనా. ఇప్పుడు ఆయన గుర్తించలేదు, కానీ ఆయనకున్న సోర్స్ తోటి సినిమా వేయగలిగాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే చాలా మంది కథలు వినాలి ఫస్ట్. కథల మీద గ్రిప్ ఉండి కథల మీద ఉంటే డబ్బులు, సినిమా ఫీల్డ్ లో కూడా డబ్బులు వస్తాయండి ఖచ్చితంగా. చాలా మంది సినిమా ఫీల్డ్ రావు ఐదని మాట్లాడతారు, కానీ తప్పది. నువ్వు నీ తాన తప్పు. నువ్వు నీ 10 మంది డైరెక్టర్ని కథ చెప్పేందుకు వచ్చినప్పుడు అది నువ్వు ఆ 10 మందిలో బెస్ట్ కథ తీసుకునేది కూడా మీ దగ్గర ఉండాలి. అది సక్సెస్. నేను ఇక్కడ సినిమా ఫీల్డ్ అదే సక్సెస్ అని నేను చెప్తాను. డైరెక్టర్ కూడా ఇప్పుడు మేము షూట్ చేసేటప్పుడు కూడా ఆయన ఎట్లా అంటే హీఈస్ ఎ వెరీ ప్రాక్టికల్ మ్యాన్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇప్పుడు మేము విలేజ్ లో షూట్ చేసేవాళ్ళం కదా, ఏమైనా సోర్సెస్ లేకున్నా కూడా, ఆర్టిస్టులు లేకున్నా సరే, సోర్సెస్ లేకున్నా సరే, ఏదైనా సరే అప్పటిదప్పుడు క్రియేట్ చేస్తారు అన్నమాట. అప్పటిదప్పుడు ఆ సోర్సెస్ ని క్రియేట్ చేసి ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్ గా క్రియేట్ చేసి చేయించేస్తారు. అంత అంటే దానికోసం వెయిట్ చేసి లేకపోతే షూటింగ్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఒకసారి పెట్టుకొని అట్లాంటి ఇన్సిడెన్సెస్ ఉండవు. అప్పటిదప్పుడు క్రియేట్ అయిపోతాయి అన్ని, ఫాస్ట్ క్రియేట్ చేసి షార్ట్ క్రియేట్ అట్లా ఉంటుంది. 18 years ఎక్స్పీరియన్స్. నాకు ఎరుపుట్ల గారు ఒక మాట చెప్పాడండి. తన దగ్గర చేసినప్పుడు నేను వెళ్ళిపోయేటప్పుడు ఒకటే మాట్లాడు, సీను నువ్వు మనుషులను చదువు ఫస్ట్. మనుషులు ఎవడేంది మనం చూడంగానే చెప్పేసే విధానం ఒకటి ఉండాలి. రెండోది ప్రతి శుక్రవారం సినిమా చూడు, ఎందుకు హిట్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయింది, ఏముంది దాంట్లో, నువ్వైతే ఏం చేస్తావు, విశ్లేషణ ఉండాలి. నువ్వు ఏ బుక్కులు చదువుతావో చదవ నాకు తెలియదు, కానీ శుక్రవారం సినిమా చూడు అన్నాడు. ఇప్పటి వరకు అదే మాట. నేను రాబిన్ హుడ్ కాంచెల్ ఈ మధ్యలో రిలీజ్ అయిన ప్రతి సినిమా నేను వెళ్తూనే ఉంటా. మా వైఫ్ కూడా అంటది ఏంది పిచ్చా అంటది. నేను అదే చెప్తున్నా, నేను సినిమా వస్తే నాకు బిర్యానీ తిన్నంత ఆనందం, నేను బిర్యానీ తిన్నా అంత ఆనందం రాదు. కానీ అంటే నాకు ఆ ఆలోచనలు, నేను అక్కడ చూసి బయటికి వెళ్ళంగానే బాగుంది అనుకోండి, అక్కడే నేను గంట సేపు ఫోన్ లో అటు ఇటు పిక్చర్ లెక్క తిరుగుతా ఉంటా, ఫోన్ లో మాట్లాడుకుంటా, ఫ్రెండ్స్ కి చెప్పుకుంటా. అరే సినిమాలు ప్రేమల సినిమా నేను అసలు 2 hours నేను మాట్లాడుతూనే ఉన్నా, నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి. తర్వాత చూసుకుంటే 4-5 ఫోన్లు మా వైఫ్ ఫోన్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా అంటే నేను సినిమా థియేటర్ ముందున్నా. అంటే అంత ఇష్టం నాకు సినిమా. ప్రతి సన్నివేశం ప్రతి సీన్ చాలా డిస్కషన్ పెడతా నేను. నాతో కూర్చుంటే అసలు రోజు తెలియదు. అంటే సినిమా గురించి అంత అనర్గళంగా మాట్లాడగలుగుతా, అంత తెలుసు నాకు. నేనేమంటా అంటే ఇప్పుడు మనం జాబ్ కోసం ఫస్ట్ క్లాస్ నుండి ఇంజనీరింగ్ వరకు కష్టపడతాం. సినిమా ఫీల్డ్ లో కూడా అన్ని కష్టాలు ఉంటాయి, అన్ని సంవత్సరాల కష్టాలు ఉంటాయి. అంత ఈజీగా రాదు ఏ సక్సెస్. అంటే కొంచెం డబ్బు ఉంటే ముందు రావచ్చు, కానీ సక్సెస్ వస్తుందా రాదా చెప్పలేము. అవకాశం రావచ్చు, సక్సెస్ వస్తుందా తెలియదు. కానీ మనలాంటి వాళ్ళకి సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం అది ఆగదు. అవును. అంటే ఇప్పుడు ఈ ప్రేమకు జై మూవీకి చూసుకుంటే ఇలాంటి చిన్న సినిమా పడే కష్టాలు ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే ఆబ్వియస్లీ మీరు ఇంతసేపు చెప్పిన దాంట్లో కొన్ని ఉన్నాయి, కానీ అయినా కూడా వాటిని దాటుకొని మా ప్రొడ్యూసర్ గారు చాలా ముందుకు వచ్చి అందరం టీం వర్క్ గా మంచిగా చేసాము. ఎక్కడ అంటే ఉన్న దాంట్లో అయినా బాగా చేసుకోగలిగినాం. సో అదే ఈ అవుట్పుట్. ఈ రోజు 100% ఈ సినిమా బాగా ఉంటది, బాగా నచ్చుతుంది జనాలకి. చూసి వాళ్ళు ఆశీర్వదిస్తే బాగుంటదని. అంటే ఈ సినిమా కూడా నాకు కొంచెం పుషింగ్. ఇంకా 3వ దానికి ఇప్పుడు 2 సినిమాలు చేసిన వల్ల 3వ సినిమా వేయలేమా కానీ ఏదో రోజు అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క మెట్టు, ఒక రోజు ఇంకో పెద్ద మెట్టు కోసం వెయిటింగ్. దాంట్లో భాగం ఇది. అయితే భాస్కర్ గారు, ఇప్పుడు మామూలుగా మీరిద్దరు సలార్లో కలిసినా, ఎంత ఫ్రెండ్స్ గా ఉన్నా, లేకపోతే ఎంత వైబ్ ఇద్దరికి మ్యాచ్ అయినా కూడా, ఆయన కథ చెప్పినప్పుడు లేకపోతే మీ రోల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏదో ఒక టైంలో అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు నాకు కెరియర్ బాగుంది, లేకపోతే నాకు ఆల్రెడీ నేను నోన్ ఫేజ్ అయిపోయా, ఇప్పుడు చెయ్యాలా వద్దా అని అనిపిస్తుంది. ఏదైనా నచ్చకపోతే, లేకపోతే బాగా నచ్చి చేయడం ఒకటి ఉంటుంది. మీరు ఏ కేటగిరీ? అంటే బాగా నచ్చి చేశారా, లేకపోతే శ్రీను భయ్య మనకి ఫ్రెండ్ కదా అలా ఏమన్నా చేశారా? రెండు ఉన్నాయండి. 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో
పర్సనల్ ర్యాపో. అంటే ఆయన నన్ను నమ్మారు. ఆయన ఫస్ట్ ఇంటరాక్షన్ లోనే ఆయన నమ్మి నాకు ఒక పెద్ద క్యారెక్టర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, క్యారెక్టర్ నాకు నచ్చింది, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ నాకు నచ్చింది. ఇప్పుడు నేను పెద్ద పెద్ద సినిమాలు చేశాను, చాలా పెద్ద సూపర్ హిట్స్ పాన్ ఇండియా మూవీస్ లో చేశాను. కానీ పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. అంటే ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న చేపలాగా. ఇక్కడ ఏమంటే ఒక చెరువులో పెద్ద చేపని. సో ఇక్కడ ఉండే ఎక్స్పోజర్ వేరు, ఇక్కడ వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, ఇక్కడ వచ్చే ఇంపార్టెన్స్ వేరు. సో ఇవి రెండు కలిసి నేను చేయడం జరిగింది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ చెప్పిన వెంటనే నేను ఓకే అని వేరే ఆలోచించలేదు, చేద్దామని సరే. సో దట్ ఈస్ హౌ వి వర్క్ టుగెదర్ స్టార్టింగ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని అదృష్టం ప్లస్ 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 అన్నా కదా, రావడానికి కొంతమంది ఇలా ఈజీగా ఇన్ అయిపోయినా తర్వాత నెక్స్ట్ మూవీస్ కి ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా మీరు ఏదన్నా చూసారా ఒక స్ట్రగుల్ గానీ? అంటే మీకు గ్యాప్ లేదనుకుంటాలేండి, వరుసగా దాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు. మీరు అన్నది కరెక్ట్ అండి. నేను ఎప్పుడు కూడా స్ట్రగుల్ అయింది లేదు, ఒక మూవీ కావాలని వెతికింది లేదు. అది ఒక మూవీ తర్వాత ఒక మూవీ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రేమకు జైతో మాత్రం వైలెన్స్ ఆపేయండి అండ్ ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ ఓటీటీ మీరు అనుకున్నట్లు లేకపోతే థియేటర్లో సక్సెస్ అయ్యి ఓటీటీలో కూడా మంచి సక్సెస్ రేట్ రావాలి మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి. అంటే యాక్చువల్గా మేము కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇద్దరం కలిసి ఇప్పుడు ఏప్రిల్ 11 మా సినిమా మీ ముందుకు వస్తుంది. మీరు చిన్న సినిమా అయినా సరే మీరు అందరు థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.